ప్రజల్ని బాధాల, అవసరం లేని మందులు రాయాలి, అవసరం లేని టెస్టులు రాయాలి, అవసరం లేకపోయినా దోచేయాలి, ఆపరేషన్లు చేయాలి. ఇదే కదా ఆసుపత్రులు చేస్తోంది ఇప్పుడు. మొన్న ఈయనే చెప్పుకొచ్చారు కదా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కోసి పడేస్తున్నారు అని. ఎందుకోసం కోసేస్తున్నారు? ఇందుకోసమే కదా. ఇదివరకు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, ఇదివరకు కూడా ఈ నొప్పులకి బాధ భయపడుతుండేవాళ్ళు. అమ్మా నొప్పి కనుక నువ్వు సహజమైనటువంటి డెలివరీ అయితే నీకు లైఫ్ లాంగ్ ప్రాబ్లం లేదు, అదే నీకు సిజేరియన్ చేస్తే కనుక ఆ తర్వాత ఈ కత్తి పెట్టడం వల్ల కొంత ట్రబుల్స్ వస్తాయి నీకని చెప్పేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అట్లా చెప్పట్లేదే. అడగగానే డేట్ ఫిక్స్ చేస్తున్నారే, ముహూర్తాలు పెట్టుకుంటున్నారే. దీనివల్ల ఏమైపోయింది మనకి? విద్య ఇప్పటికే ఇవాళ ప్రభుత్వ పాఠశాలను నాశనం చేసాం, ప్రభుత్వ వైద్యశాలను నాశనం చేసాం. అక్కడ బ్రతకలేకపోతున్నాం. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు వీటికి వెళ్ళాం, ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గరికి వెళ్ళాం. మెడికల్ కాలేజీలు లాంటివి బాగు చేయరు వీళ్ళు. దాన్ని తీసుకొస్తే ఇప్పుడు ఈ వీళ్ళకి ఇచ్చేటటువంటి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇస్తున్న భూమి, లేకపోతే ఆ లూలువాడికి ఇస్తున్నాడు కదా, వాళ్ళకి ఇచ్చే ఆ 13 ఎకరాలు తీసుకెళ్ళి అమ్మండి, వేల వేసి అమ్మండి. ఓ 3,000 కోట్లు 4,000 కోట్లు రాదా? ఈ హాస్పిటల్ అన్నిటికి ఇవ్వండి, ప్రభుత్వ ఆసుపత్రులకి. అక్కడ గవర్నమెంట్ డబ్బులు ఇస్తోంది, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తోంది, వద్దంట మనకి. అదే కదా. ఇక్కడేమో వీడికంటే ఎదురు డబ్బులు ఇస్తారట.